హలో అండి, నమస్తే. వాష్రూమ్ అనేది మంచి వాసన రావాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ సంతూర్ సోప్ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఎలాంటి సోప్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోప్ని మన ఇంట్లో ఉండే ఆలు చిప్స్ చేసేదానితోటి కానీ లేదా కొబ్బరి తురిమే గ్రేటర్తో కానీ మనము ఈ సోప్ని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సోప్ను బట్టి మనకి వాష్రూమ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోప్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాష్రూమ్ అనేది ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ సోప్ని హాఫ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన ఇంట్లో ఉంటే ఏ దానితోటైనా ఇలా సోప్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ సోప్లోనికి మంచి వాసన వచ్చే హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా కలిపేస్తున్నానండి. అయితే మీరు ఈ ప్లేస్లో మంచి వాసన వచ్చే లిక్విడ్ని వేసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి. నేను ఇంట్లో ఉండే ఈ హ్యాండ్ వాష్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ సోప్లో బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సోప్నంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసి వేడి చేసుకోవాలి. ఒక స్పూన్తో మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోప్ అనేది బాగా కరిగేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక 5 to 8 మినిట్స్ పాటు వేడి చేశానండి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఈ సిల్వర్ పేపర్ వేసానండి. మీరు ఈ పేపర్కి బదులుగా మామూలు ప్లాస్టిక్ కవర్ని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన దానిని ఈ సిల్వర్ పైన ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. నేను ఇది పూర్తిగా చల్లారేదాకా అలాగే ఉంచేసానండి. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసాను. ఇలా పూర్తిగా గట్టిపడిన తర్వాతనే ఈ సిల్వర్ పేపర్ నుంచి ఇలా తీస్తే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోండి. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదండి. మంచి వాసన కూడా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోసెట్లో మనము ఈ పీసెస్ ఉన్నాయి కదండి, దానిని ఒకటి తీసుకొని దీంట్లో అతికించేసేయాలి. ఈ సోప్ని మనం కొద్దిగా వేడి చేయడం వలన ఎక్కడ అతికించేసినా కూడా గట్టిగా అలాగే అతుక్కుంటుందండి. కింద పడే అవకాశం అయితే ఉండదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనము ఫ్లష్ని ఆన్ చేసామనుకోండి, డైరెక్ట్గా దాంతోపాటు సబ్బు నురుగ కూడా వచ్చేస్తుంది. ఇలా ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా సబ్బు నురుగ అనేది దానంతటా అదే ఈజీగా వచ్చేస్తుంది. మరి కిందికి కాకుండా కొద్దిగా నేను లోపలికి ఇలా సబ్బు తునుకను అతికించేసాను. ప్రతిరోజు వాష్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. దానంతటా అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంచి వాసన కూడా వచ్చేస్తుంది. వాష్రూమ్ అనేది ప్రతిరోజు కంపు కొట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ సోప్ పీసెస్ అనేవి వాష్రూమ్ క్లీనింగ్కే కాదండి, మరొక విధంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఒక సోప్ పీస్ని తీసుకొని ఇలా నెట్టెడ్గా ఉండేటి ఫ్రూట్స్కి కానీ కూరగాయలకు కానీ వస్తాయండి. దాంట్లో ఈ సబ్బు తునుకను అందులో పెట్టేసి గట్టిగా ముడివేయాలి. ఇప్పుడు దీనిని మనము ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇలా ట్యాప్కి తొడిగించేసామనుకోండి, ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సబ్బు కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ మోతాదులోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ సోప్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ మోతాదులోనే హ్యాండ్ వాష్ని చేసుకోవచ్చు. సోప్స్ పైన వాటర్ పడి త్వరగా కరిగిపోతుంది కదా, ఇలా చిన్న చిన్న పీస్ని యూజ్ చేసామనుకోండి, మనకి డబ్బులతో పాటు మన పని కూడా చాలా సులువైపోతుంది. మరొక పద్ధతిని కూడా చూసేయండి. బట్టలు వాషే సోప్ ఉంటుంది కదండి, ఏదైనా తీసుకోండి. ఇలా గ్రేటర్తో ఈ సబ్బును ఇలా సన్నగా పొడి చేసుకోవాలి.
ఎంత క్వాంటిటీ కావాలి అంటే మనకి ఒక 2-3 టీ స్పూన్స్ అయ్యేంత వరకు ఈ సబ్బుతో ఇలా గ్రేటర్తో పొడి చేసుకొని సిద్ధం చేసుకోండి. చూడండి, పొడి అనేది ఇలా సన్నగా ఉండాలి. మన ఇంట్లో ఏదైనా జెల్ లాంటిది తీసుకోవాలండి. నేను హ్యాండ్ వాష్ లైబాయ్ లిక్విడ్ తీసుకుంటున్నాను. ఈ లిక్విడ్ని నేను ఈ సోప్లో ఒక 2-3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేదే అనుకుంటే ఓన్లీ మీరు కోల్గేట్ పేస్టుని ఈ సోప్ని రెండింటిని యాడ్ చేసినా సరిపోతుంది. నేను ఇలా కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా వేసిన తర్వాత వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే ఒక మాస్క్ని తీసుకోండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే దీంట్లో మనకి వైట్ కలర్లో ఉండే వైర్ అనేది వస్తుందండి. ఈ వైర్ని ఇలా బయటకు తీసేయాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఈ సీజర్తో ఒక సైడ్ మొత్తం పై పొర మాత్రమే కట్ చేసుకోవాలండి. మొత్తంగా మాస్క్ను ఒక సైడ్ కట్ చేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఓన్లీ పై పొర మాత్రమే కట్ చేసే మనకి ఇలా ఇవి దీంట్లో మనము ఏదైనా పెట్టుకోవడానికి యూజ్గా ఉంటుంది. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సోప్ ఉంది కదా, ఇప్పుడు దీనిని ఇలా స్పూన్తో ఈ మాస్క్లోకి వేసుకోవాలి. నాకు 2.5 టీ స్పూన్స్ వరకు ఈ క్వాంటిటీ అనేది అయింది. ఇలా తయారు చేసింది మనకి 1 మంత్ వరకు యూజ్ అవుతుందండి. మీరు ఎక్కువగా కావాలనుకున్న వారు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ 2-3 మంత్స్ వరకు కావాలన్నా కూడా ఈ క్వాంటిటీని మనం కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రెండింటిని ఒకే దగ్గరికి చేసి వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయాలి. ఇలా వేయడం వలన దీంట్లో ఉండే ఈ సోప్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ రబ్బర్ బ్యాండ్ని మాత్రం లూజ్గా వేయొద్దండి. టైట్గా వేస్తేనే మనం ఇది వాటర్లో పెట్టినా కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. వాష్రూమ్లో ఫ్లష్ ఉంటుంది కదండి, దాని క్యాప్ని తీసేసి ఈ మాస్క్ను ఇందులో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా ముడివేయాలండి. లూజ్గా ముడివేసామనుకోండి ఈ మాస్క్ అనేది ఈ వాటర్లో పూర్తిగా పడిపోతుంది. ఇలా గట్టిగా ముడివేసిన తర్వాత ఈ మాస్క్ అనేది ఆ వాటర్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైన ఈ ఫ్లష్ క్యాప్ని కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్లష్ని ఆన్ చేసి చూపిస్తున్నానండి. మనము బ్రష్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా వాష్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు మనము ఫ్లష్ని ఆన్ చేసినా కూడా ఇదే ప్రాసెస్లో వస్తుంది. మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మనము ఎక్కువ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ 1 మంత్ వరకు యూజ్ అవుతుందండి. ఇలా మనము 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ ఒకేసారిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనము ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. కొద్దిగా సోపు అలాగే కోల్గేట్ ఉంటే ఏదైనా లిక్విడ్ వేస్తే సరిపోతుంది. మంచి వాసన రావాలని కంఫర్ట్ కానీ లైజాల్ లాంటి వాటర్ లిక్విడ్ వేశారనుకోండి అది అక్కడనే కరిగిపోతుంది. ఒక్కసారికి మాత్రమే అది యూజ్ అవుతుంది. నేను చూపించినవి మాత్రం వేశారనుకోండి ఎక్కువ రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.